అందరికి నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మూవీ రివ్యూ, అంటే లాంగ్ టైం సినిమాలు కూడా రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది. ఈరోజు మనం పెద్ది మూవీ గురించి మాట్లాడుకుందాం. రివ్యూ, స్పాయిలర్స్ కూడా ఉంటాయి ఇందులో. ఎందుకంటే నిన్న నైట్ రిలీజ్ అయింది, ప్రీమియర్స్ అన్నీ పడ్డాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నీ చూసే ఉంటారు, అన్నీ తెలిసే ఉంటుంది. ఇందులో అసలు లొసుగులు ఏంది, ఎక్కడ మిస్ అయింది, ఎక్కడ మంచిగా అనిపించింది సినిమా, స్టోరీ ఏంది, అవి మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వస్తే హీరో ఒక కూలి పని చేసుకుంటాడు, చెరుకు దాంట్లో అట్లా బెల్లం ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. క్రికెట్ అంటే బాగా ఇష్టం. అంటే హీరో మెంటాలిటీ ఎట్లుంటుందంటే ఒక్కటి దాంతోనే ఆగిపోవద్దు, ఇప్పుడు ఇక చచ్చిపోతే మళ్ళీ పుట్టంగా ఏదైనా ఇప్పుడే చేసేయాలి అనుకుంటే చేసేస్తాడు. ఒక సీన్ ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే హీరోయిన్ చూస్తాడు, ఈరోజు నైట్ పోయి ముద్దు పెట్టాలనిపించి వెళ్ళిపోతాడు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా సరే ముద్దు పెట్టాలని వెళ్ళిపోతాడు. అట్లాంటి ఆ ఇంటెన్షన్తో ఉంటాడు. సత్యాన్ని పెట్టుకోరు పక్కన, హీరో పక్కన, కానీ కామెడీకి వాడుకోలేదు. సత్య క్యారెక్టర్ బదులు ఇంకా చిన్న క్యారెక్టర్ని పెట్టుకున్న ప్రొడ్యూసర్ పైసలన్నా మిగిలి, ఆ క్యారెక్టర్ అంత అవసరం లేదు. చమ్మక్ చంద్రాన్ని పెట్టుకుర్రు హీరోయిన్ పక్కన, కొంచెం న్యాయం జరిగింది అనిపించింది సైడ్ క్యారెక్టర్ పరంగా. ఆయనది ఓకే, సత్యదైతే అంత అనిపించలేదు. సినిమాలో మెయిన్గా బాగా న్యాయం జరిగింది అని అనిపిస్తే హీరో క్యారెక్టర్ చాలా బాగా వాడుకుండు. ఆ బాడీని కుస్తీ ఫైటర్ బాడీ ఎట్లుండాలి అంతే ఉంటుంది. ఒక రన్నర్ కూడా రన్నర్ బాడీ ఎట్లా ఉండాలి, రన్నర్ బాడీ అప్పుడు ఇంకా కుస్తీ చేసి వచ్చింది కాబట్టి అందరు బక్కగా కనపడతాడు, మనోడు ఒక్కడే చాలా హెవీగా కనపడతాడు. ఈ బాడీతో అసలు అంత రన్నింగ్ ఎట్లా చేస్తాడు అని ఒక డౌట్ వచ్చింది. అది అంత కన్విన్సింగ్ అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి మైనస్లు లాస్ట్కి మాట్లాడుకుందాం, ప్లస్లు మాట్లాడదాం ఫస్ట్. అది బాడీ ఒకటి బాగా. నెక్స్ట్ జగపతి బాబు ఓన్లీ ఫస్ట్ హాఫ్లోనే ఉంటాడు. జగపతి బాబు స్పాయిలర్, ఇది చనిపోతాడు. చనిపోయిన తర్వాతే సినిమా అప్పుడు పెద్దిగాడు అప్పటిదాకా పైసల కోసం, ఏదైనా పైసల కోసమే, క్రికెట్ ఆడిన పైసలే, చెరుకు బెల్లం పని చేసిన పైసలే, ఏది ఆడిన పైసలే. మనోడిని డబ్బులు ఇచ్చి క్రికెట్ వాళ్ళు ఒక 2 టీంలు ఉంటాయి, బామర్దులేనంట వాళ్ళు, పాట పాడుకుంటారు, వేలం పాట పాటలాడుకొని మనోన్న పాడించుకుంటారు. అయితే అట్లా ఆడతాడు, ఆ డబ్బుల కోసమే ఆడతాడు తప్ప వేరే పరువు కోసం అట్లా ఆడే పర్సన్ కాదు. అయితే ఈ జగపతి బాబు చనిపోయాక అప్పుడు జగపతి బాబుకి ఆధార్ కార్డుకి ఇట్లేం ఉండవు, వాళ్ళకి అసలు ఆ ఊరి పేరే ఉండదు. పోలీసు వాళ్ళు ఇవ్వనంటారు, ఎవరి బాడీ ఇవ్వం, ఇది అనాశవం అంటే అక్కడి నుంచి మనోడిగా మళ్ళీ కుస్తీ. దానికి ముందు ఈ చనిపోకముందు, జగపతి బాబు చనిపోకముందు ఏం జరిగిద్దంటే ఒక దగ్గర బాగా ఆడతాడు, క్రికెట్ ఆడుతుంటే మన శివరాజ్ కుమార్ ఆ పర్సన్ వచ్చి మనోడు కుస్తీ నేర్పిస్తా వస్తాం అంటే ఎంత ఎత్తో డబ్బులు అని చెప్పి అడుగుతాడు. పోరా కొండ నా కొడక, నీకు అర్థం కాదు అని చెప్పి, డబ్బుల కోసమైనా అన్న అని చెప్పి తిట్టేసి వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ జగపతి బాబు చనిపోయిన తర్వాత మనోడు వచ్చి నా కుస్తీ నేర్చుకుంటా అని చెప్పి, నేర్పిస్తామని చెప్పి అప్పుడు వస్తాడు. అక్కడ ఇంటర్వెల్, అక్కడ వరకు క్రికెట్ గురించే. క్రికెట్ హీరోయిన్ కూడా అసలు ఏం లేదు ఆడ. మైనస్లలో మాట్లాడదాం. ఇది హీరోయిన్ గ్లామర్ ఎక్కువ వాడుకున్నారేమో అనిపించింది ఇందులో, అది కూడా లేదు. ఇంటర్వెల్ ఇంకా ఆ తర్వాత కుస్తీకి పోతాడు. అక్కడ అసలు అది కూడా నాకు అర్థం కాదు, ఏదో కాలు కడియం ఉంటుంది, అది ఇచ్చేస్తా ఓడిపోతా అని చెప్పి శివరాజ్ కుమారు ఒక లెటర్ రిలీజ్ చేయగానే ఏమంటే నేషనల్ సెలెక్ట్ చేస్తారు. వీడు ఆడింది ఒక్కటే గేము, అది కూడా వాళ్ళ ఊర్లోనే ఆడతాడు. దాని నుంచి డైరెక్ట్ నేషనల్ సెలెక్ట్ చేస్తారు, అక్కడ గెలుస్తాడు. నాకు అర్థం కాలేదు అసలు, ఇంత సింపుల్గా వెళ్ళిపోవడం అనిపించింది. కానీ ఇది నార్త్లో కనెక్ట్ అయితే పైసలు రావచ్చు చెప్పలేము, మన వాళ్ళకైతే నాకు తెలిసి కనెక్ట్, నా పరంగా అయితే నాకు నచ్చలేదు, అది ఎంత సింపులా అని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్కి సెలెక్ట్ అవుతాడు. అప్పుడు ఈ శివరాజ్ కుమారు ఫస్ట్ నుంచి ఒక మొక్కప్పటి నుంచి ఒకరిని తీసుకొచ్చి వాడిని పక్కన పెట్టి మనోని తీసుకొచ్చేసరికి వాడు కాలు మీద కొట్టి వాడే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అవతల టీం వాళ్ళకి, కాలు మీద కొడితే వాడు ఓడిపోతాడు పెద్దిగాడు అని. వాడు కాలు మీద కొట్టేసరికి 3 రోజులు మనోడు స్పృహలో ఉండడు. ఫైనల్స్ సెలెక్ట్ అవుతాడు, ఆడు కాలు ఫ్రాక్చర్ అయింది. నెక్స్ట్ అక్కడి నుంచి ఇక ఢిల్లీ పోయి మా ఊరికి ఏదో ఒకటి తేవాలి, ట్రైన్ తేవాలి ఖచ్చితంగా. ఇదంతా దేని చుట్టూ తిరిగిద్దంటే రైల్వే స్టేషన్, ఆ ఊరికి ఒక పేరు ఉండాలి, వాళ్ళకి రైల్వే స్టేషన్ కావాలి. ఎందుకంటే కొండలు ఎక్కి దిగి అలా ఒక డేలో స్టార్ట్ అయితే, మార్నింగ్ టైం స్టార్ట్ అయితే చీకటి పడిద్దంట, లాంగ్ నడవాలి. ఆ ట్రైన్ ఆ ఊర్లో ఆగితే ఫాస్ట్గా వెళ్ళొచ్చు అని చెప్పి రైల్వే స్టేషన్ కోసం పోతుంది. ఎంత ట్రై చేసినా కాదు. ఒక రైల్వే మినిస్టర్ని కలుస్తాడు, సెంట్రల్ రైల్వే మినిస్టర్ని కలుస్తాడు. అడిగిపోయి ఇట్లా నేను కుస్తీ ఫైటర్ని సార్, ఇట్లా సిల్వర్ మెడల్ అంటే, అది ఫైనల్ ఓడిపోయినావు అంటే ఓడిపోలేదు అది ఇదని చెప్తాడు. అది జరిగిన స్టోరీ, నువ్వు ఇది చేస్తే గెలవదు, నువ్వు గెలిచి వచ్చి మాట్లాడితే నడిచిద్ది ఏదైనా అన్నట్టు మాట్లాడుతాడు. మళ్ళీ మనోడు ఏమంటే నేను గెలవాలంటే ఎట్లా అని చెప్పి ఆలోచించుకుంటాడు. అక్కడ నుంచి బయటకు వస్తాడు. ఫస్ట్ ఆఫీస్ నుంచి బయటికి రాగానే బయట రన్నర్స్ వాళ్ళు కనపడతాడు, ఏమంటారు ఫిజికల్ హ్యాండిక్యాప్ రన్నర్స్ ఉంటారుగా, వాళ్ళు కనపడేసరికి మనోడు ఆలోచించుకొని ట్రైన్ ఎక్కుతాడు. ట్రైన్లో ఏమంటే ఏదో సింపుల్గా ఇట్లా
చెరుగ్గడ ఇరిసేసంటూ కాలు బయటికి పెడతాడు, ఆ కాలు ఆడి వరకు ఇరిగి వెళ్ళిపోద్ది. అది అర్థం కాదు. ఆ నుంచి అమ్మటే ఇంకా ల్యాగ్ అవుతుంది అనిపించింది బుచ్చిబాబుకి, తీసేసి అమ్మటే రన్నింగ్లో ఫైనల్స్లో ఉంటాడు. ఇండియా, చైనా, పాకిస్తాన్ వీళ్ళు ఉంటారు పక్కన. అది అర్థం కాదు, అది ఎంత సింపుల్గా వెళ్ళిపోతారా రన్నింగ్ కూడా అనిపించింది. ఎందుకంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ చిన్నప్పటి నుంచి ట్రై చేసే వాళ్ళకి ఛాన్సులు రాని వాళ్ళు కూడా మస్తు మంది ఉర్రు. కానీ బుచ్చిబాబు సినిమాలో వెళ్ళిపోయారు. ఇది సినిమా లాజిక్లు అడగకూడదని బాలయ్య సినిమాలో అనిపించింది, ఈ సినిమాలో కూడా అడగొద్దు మనం. హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే అసలు ఒక 2 ముద్దు సీన్లు తప్ప దేవరాలోనే ఎక్కువ ఉంది అనిపించింది. ఇంకా దేవరాలోనే మనకు బోర్ కొట్టిద్ది, ఏముంది ఏం వాడుకోరు అనిపిస్తే ఇందులో అది కూడా వాడుకోలేదు. క్యారెక్టర్ పరంగా జగపతి బాబు ఇది బాగా అనిపించింది. నెక్స్ట్ సినిమా స్టార్టింగ్లో హీరోకి హైప్ ఇచ్చే పర్సన్, స్పోర్ట్స్ అకాడమీలో పర్సన్ ఉంటాడు, ఆయనని తీసుకొని వచ్చి ఆయనకు చెప్తాడు ఈ స్టోరీ అంతా జరిగిపోయింది. ఆయనకు చెప్తుంటే మన దేవర కథ వినాలన్నట్టు చెప్తుంటాడు. అసలు ఆయన్ని ఎందుకు తీసుకొచ్చారు, ఇన్ని కిలోమీటర్లు ఎందుకు నడిపించారా అనిపించింది. రైల్వే స్టేషన్ ఉంది అల్లూరికి, అయినా సరే కింద నుంచి నడిపించుకుంటూ స్టోరీ చెప్పుకుంటూ వస్తారు. నేషనల్ గెలిచిండు, నెక్స్ట్ కుస్తీ పోటీల్లో నేషనల్ ఫైనల్గా పోయిండు. ఇవన్నీ చేసినోడు ఆ పర్సన్కి తెలియదు కామెడీ ఏంటంటే, వాడొచ్చి ఇది స్టోరీ అంతా వింటాడు. బుచ్చిబాబు మరి ఇంత లాజిక్ ఎట్ట మిస్ మళ్ళీ స్పోర్ట్స్ దాంట్లో అతను మెయిన్ హెడ్ సెలెక్టర్స్లో, ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయిందో బుచ్చిబాబు నాకు అర్థం కాలేదు. ఓవరాల్గా సినిమా ఓకే, యావరేజ్గా ఉంది. హిందీ వాళ్ళకి కనెక్ట్ అయితే, ఆ కుస్తీ అది కనెక్ట్ అయితే మాత్రం మంచిగా ఆడిద్ది. తెలుగులో అయితే యావరేజ్ నాకు అనిపించింది. మీరు ఒకవేళ సినిమా చూసారా, మీకు ఇంతకంటే వేరే ఇంకా బాగా నచ్చింది ఏదైనా అనిపించిందా మీరు చెప్పండి. నాకైతే రామ్ చరణ్ని వాడుకున్న విధానం బాడీ పరంగా అది బాగా నచ్చింది. సాంగ్స్ ఏఆర్ రెహమాన్ సాంగ్స్ కూడా, మ్యూజిక్ కూడా కొన్నిసార్లు డౌన్ చేసిండు కానీ సూపర్. ఏఆర్ రెహమాన్ మస్తు డ్యూటీ చేసిండు. ఇది ఈ వీడియో. మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా సినిమా చూశాక, ఇది బాగుంది ఇది బాగాలేదని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.